ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్నింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనకి తక్షణమే డబ్బు ఆకర్షించాలి అని అనుకునేవారు ఎవరైనా సరే అతి పురాతనమైన లవంగము, కర్పూరంతో ఈ ఉపాయాన్ని ప్రయత్నించాయి. అంటే డబ్బు, సంపద మీరు తక్షణమే అంటే ఇమ్మీడియట్గా ఆకర్షించడం కోసం ఈ పురాతనమైన ఉపాయం. దీనికి కావలసిన 2 పదార్థాలు లవంగాలు, అలాగే కర్పూరం. ఈ తంత్రాన్ని మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేసిన వారికి త్వరగా సంపద, సమృద్ధి పొందుతారు అని శాస్త్రం చెప్తుంది. అంటే మన కోరికలు నెరవేర్చుకోవడానికి అతి సులభంగా పనిచేస్తుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను. ఈ ప్రయోగాన్ని చేయడానికి ఏ సమయం చాలా బాగుంటుంది, ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉండి నా ద్వారా జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు పరిహారాలు కావచ్చు, లేదా సమస్యలకి సమాధానాలు కావచ్చు, జాతకాన్ని కూడా పరిశీలన చేసుకోవచ్చు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను. దాంట్లో కూడా మీరు జాయిన్ కావచ్చు. ముఖ్యంగా మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మాట్లాడి తెలుసుకోవాలనుకునే వారికి 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ ఉపాయాన్ని సాధన చేసేవారు ఎవరైనా అంటే ఈ డబ్బు కావాలి, ఈ ధనం కావాలి అనేవారు ఈ సాధన కోసం శుక్రవారం నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య రోజు కానీ దీన్ని ఆచరించవచ్చు. ఈ 3 రోజులు కూడా చేయవచ్చు. ఈ పరిహారాన్ని ఈ రోజుల్లో ఏదైనా ఒక్కరోజు సూర్యోదయం తర్వాత, ముఖ్యంగా సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యలో చేస్తే బాగా ఫలితం ఉంటుంది. ఈ ఈ తంత్ర ప్రయోగం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎలా చేయాలో చెప్తాను. ఈ ప్రయోగాన్ని మీరు శుభ్రమైన ప్రదేశంలో చేయాలి. మీరు ఈ ప్రయోగం చేసే ముందు చేతులు, పాదాలు, ముఖము కడుక్కోవాలి. నీటితో కడుక్కోవాలి. ఆడవారు, మగవారు సరే. ఉత్తరం కానీ తూర్పు దిశకి మీరు అభిముఖంగా కూర్చోవాలి. ఎదురుగా మీరు అప్పుడు అంటే కొత్తవి ప్రమిదలు, మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, కొత్తవి కావాలి, వాడినవి కాదు, కొత్తవి కావాలి. ఒక చిన్న మట్టి ప్రమిద ఒకటి తీసుకోండి. అందులో కర్పూరం బిళ్ళం ఉంచి ఆ కర్పూరం పైన 2 లవంగాలు పెట్టాలి. అగ్గిపుల్లతో వెలిగించాలి. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో ఈ దీపం వెలిగించాక తిప్పాలి. ఈ వెలుగుతున్న దీపాన్ని ఇంట్లోని అన్ని గదులు తిప్పాలి, బాత్రూమ్తో సహా. ఈ కాలుతున్న లవంగాల్ని, అలా కర్పూరాన్ని, ఆ వచ్చే పొగ ఉంటుంది కదా, ఇది మన ఇంటిలో ఉన్న అన్ని గదులకి వ్యాపించేలాగా ఉండాలి. అయితే ఇది మీరు చేత్తో పట్టుకొని చేయలేరు కాబట్టి దీన్ని మీరు ఏదైనా ప్లేట్లో పెట్టుకొని ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అంటే ఈ ప్రమిదని ప్లేట్లో పెట్టి చేయొచ్చు. ఇక్కడ కొన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా దీన్ని తిప్పుతున్నప్పుడు పేదరికం తొలగిపోవాలని, సమస్యల నుండి, అలాగే వచ్చే ఇబ్బందుల నుండి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలని, వాటి స్థానంలో సమృద్ధి, సంపద, శ్రేయస్సు వస్తున్నాయని సానుకూలంగా ఆలోచించాలి. అంటే నాకు ఈ ప్రయోగం చేయడం వల్ల నాకు ఇమ్మీడియట్గా
డబ్బు వస్తుంది అన్న భావంతో చేయాలి. తర్వాత వెలిగించిన దాన్ని మీ ఇంటి ప్రధాన ద్వారం ఉందా, ఆ ద్వారం దగ్గర లోపల వైపు ఒక పక్కన పెట్టాలి. బయట కాదు, లోపల పక్కన. మేము మా ఇంటికి 3 ఉన్నాయి గురువుగారు ప్రధాన ద్వారాలంటే, మీరు ఏదైతే ఎక్కువగా వాడతారో దాన్ని మాత్రమే ఉపయోగించండి. అలాగే ఇది అసలు ఎందుకు పనిచేస్తుంది? అసలు ఇది ఎందుకు పనిచేసే అవకాశం ఉంది? ఇది గొప్ప విషయం ఏంటంటే, జ్యోతిష్యంలో కానీ, వాస్తుశాస్త్రంలో కానీ మనకి లవంగాల గురించి ఎన్నో ప్రయోగాలున్నాయి. సానుకూలమైన శక్తిని ఇస్తుందని శాస్త్రాలు చెప్తాయి. మనం వీడియోలో ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఈ శక్తి మనకి ఆర్థికంగాను, అలాగే సంపద విషయంలో అలాంటి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు తొలగించి చక్కని శ్రేయస్సుని మనకి ఆకర్షించి ఇంట్లోకి సంపదని తీసుకొస్తుంది. కర్పూరం ఏం చేస్తుందంటే మన ఇంటి నుండి నెగటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తులు అంటాం, అలాగే వాస్తు దోషాలని తక్షణమే గ్రహిస్తుంది. ఈ ప్రతికూలత తగ్గిన తర్వాత మనకి డబ్బు, సంపద, ఆనందం ఆటోమేటిక్గా ప్రారంభమవుతాయి. అంటే ఇక్కడ ఏంటంటే, ఇది చేసిన తర్వాత ఎప్పుడైతే మన ఇంట్లో ఈ ఎనర్జీ అనేది తగ్గుతుందో, ఈ ప్రతికూలత తగ్గుముఖ పడుతుందో, అప్పుడు మనకి డబ్బు కానీ, సంపద, ఆనందం ఆటోమేటిక్గా పెరగడం మొదలవుతాయి. ఇక్కడ ఇది చేస్తున్నప్పుడు మీరు ఇక పొరపాటును కూడా ఈ 3 తప్పులు చేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సంపదని ఆకర్షించే ఈ పరిహారం ఖచ్చితంగా మీరు ఇది చేస్తున్నప్పుడు, ఈ చేస్తున్నంతసేపు ఆడవారైనా మగవారైనా సరే, అంటే చాలామంది తొందరగా ఒక్కోసారి ఏంటంటే గబగబా చేసేసి అలా వదిలేస్తారు. అలా చేయకూడదు. ఏ పాత్రలో అయితే లవంగాలు తీసుకున్నారో ఆ పాత్ర నుంచి, అంటే మీరు ఉదాహరణకి మీ వంటగదిలో డబ్బాలు తెచ్చారనుకోండి, అందులో చూసుకోకుండా లవంగాలు తేకూడదు. అంటే లవంగం పైన పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు ఉండాలి. ఈ లవంగాలు విరిగి ఉండకూడదు. అది గుర్తుంచుకోవాలి. మొగ్గ అంటే పైన ఉన్న పువ్వు చక్కగా ఉండాలి. దెబ్బతిన్న లవంగాలు ఉపయోగించారనుకోండి, దానివల్ల ఇది ఉపయోగము ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. అంటే తగ్గిపోతుందని చెప్పచ్చు. అలాగే ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా, ఎవరితో మాట్లాడకూడదు. అలాగే సడన్గా ఫోన్ వచ్చింది కదా, ఫోన్ ఎత్తకూడదు. అలాగే ఈ పరిహారం చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా, వాళ్ళు కూడా ఇతనితో మాట్లాడకూడదు. శబ్దం ఏదైనా చేస్తున్నా, టీవీ లాంటిది పెట్టినా, ఫోన్లో ఏదైనా వింటూ ఉన్నా చూడవద్దని చెప్పండి. ఇది అయ్యే వరకు. ఇది ఏం చేస్తుందంటే ఇంట్లో గొప్ప శక్తిని ఉత్పత్తి చేస్తుంది. శక్తి వలయాన్ని ఉత్పత్తి చేస్తుంది. మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నదాన్ని అది విచ్ఛిన్నం చేయడానికి అది ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా ప్రధాన ద్వారం దగ్గర మనం దీపాన్ని ఉంచిన తర్వాత ఎవరైతే చేశారో వ్యక్తి దాన్ని పూర్తిగా మడనివ్వాలి. అది వెలుగుతుందో లేదో, ఆరిపోయిందో అని చూడడానికి పదే వెనక్కి వెళ్ళకూడదు. పెట్టి వచ్చేయాలంతే. పరిహారం గురించి నిరంతరం ఆలోచించడం, లేదా దాని శక్తి పనిచేస్తుందా, లేదంటే అది ప్రభావంగా ఉంటుందా అనే సందేహం కూడా, అంటే మనకి లోపల రకరకాల అనుమానాలు వస్తాయి, సందేహాలు వస్తాయి. అది రాకూడదు. వస్తే ఇది దాని తీవ్రత తగ్గిపోతుంది. అలాగే లవంగాలు కాలిపోయిన తర్వాత వచ్చిన పౌడర్ ఉంది కదా, లవంగాలు కాలిన తర్వాత కొన్నిసార్లు లవంగ పూర్తిగా కాలొచ్చు, పూర్తిగా కాలకపోవచ్చు. కొద్దిగా కర్పూరం ఎక్కువ వేయండి, ఇబ్బంది ఉండదు. దాన్ని మీరు పొరపాటున ఇంట్లో ఉన్న షింక్లో కానీ, లేదంటే డస్ట్బిన్లో పారేయకూడదు. రెండో రోజు ఉదయం ఈ ఏదైతే లవంగాలు కాల్చిన పౌడర్ వచ్చిందో దీన్ని తీసుకువెళ్ళి ఒక మట్టి ఏదైనా మొక్క మొదల్లో దీన్ని పోసేయాలి. ఇంటి బయట, లేదంటే ఒకవేళ మట్టి మీ దగ్గర లేదనుకోండి, ఏదైనా ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. లవంగము, కర్పూరం
ఇది ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన తేలికైన ఆకర్షణ పరిహారం. ఇక్కడ మనకు అనుమానాలు ఉంటాయి. మరి ఎప్పుడు చేయకూడదు గురువుగారు? ఇంట్లో ఎవరైనా చేయవచ్చా? ఎవరైనా చేయొచ్చు. నెలసరి ఉన్నవారు చేయొచ్చు. ముఖ్యంగా ఇది చేస్తున్నప్పుడు ఇంట్లో టీవీ మోగటం కానీ, ఫోన్‌లో చూడటం కానీ, లేకపోతే దీన్ని మాట్లాడటం కానీ చేస్తే ఇది ఫలితాన్ని ఇవ్వదు. మన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని మనం బయటికి పంపించే ఒక అద్భుతమైన తేలికైన పరిహారం. ఈ పరిహారాన్ని నేను చాలా రోజుల క్రితం 6 సంవత్సరాల క్రితం కూడా మన వీడియోలో చెప్పడం జరిగింది. ఇది మీరు ఆచరించడంలో నమ్మకంతో, విశ్వాసంతో చేసినప్పుడే ఇది ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నమ్మకంగా, విశ్వాసంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ రావడం లేదు అనేవారు బెల్ ఐకాన్, ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే అక్కడ ఆల్ అని ఉంటుందన్నమాట. మీకు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఇటువంటి వీడియోలు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.